భగవద్గీత 4వ అధ్యాయము 10వ శ్లోకము. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. వీతరాగ భయక్రోధా. రాగము అంటే అనురాగము, అటాచ్మెంట్, భయము మరియు క్రోధము, కోపము. వీతరాగ భయక్రోధా ఇవన్నీ విడిచిపెట్టిన వారు మన్మయా, నాయందే అనన్యమైన భక్తితో స్థితమైనటువంటి వారు, నాయందే మనస్సు లగ్నము చేసిన వారు, నేను మాత్రమే వారి మనస్సులో ఉండిపోయి ఉన్నవారు. మాం ఉపాశ్రితా, నన్నే ఆశ్రయించిన వారు. బహవః, చాలా మంది. జ్ఞాన తపసా, ఆత్మజ్ఞానమనే తపస్సు ద్వారా పూతా, పవిత్రులైన వారై మద్భావం, నా స్వరూపాన్ని, నా స్థితిని, దైవత్వాన్ని, నన్ను ఆగతాహ అంటే పొందుతారు. ఇది దీని అర్థం. రాగ భయ క్రోధరహితులైన వారు, దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపాన్ని పొందియుండిరి, పూర్వం పొందారు అని చెప్తున్నారు భగవానుడు. ఇక్కడ ముక్తిని పొందటానికి there are 3 obstacles for attaining moksha. What are those 3 obstacles? One is రాగము, అటాచ్మెంట్ టువర్డ్స్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్, వరల్డ్లీ థింగ్స్. నా ఇల్లాలు, నా పిల్లలు, ఇలా. అదే కాకుండా వస్తువుల మీద వ్యామోహం, ఇలా రకరకాల వ్యామోహాలు. ఒక వ్యామోహం ఏంటి, ఎన్నో రకాల వ్యామోహాలు. ప్రాపంచిక వస్తువులపై, వ్యక్తులపై ఉండే అతి వ్యామోహం. భయం, సంథింగ్ వి విల్ లూజ్, ఏదో కోల్పోతాం అనేటువంటి ఒక ఆందోళన, భయం. ఫియర్ అన్ ఎక్స్ట్రాడినరీ జవల్ అంటాడు జిడ్డు కృష్ణమూర్తి గారు. అన్ ఎక్స్ట్రాడినరీ జవల్. భయమే, భయం లేకపోతే అసలు ప్రపంచంలో ఏమీ లేదు. ఈ భయం ఉండటం వల్లనే అన్నీ వస్తున్నాయి. కానీ ఆ భయం అనేది ఉండకూడదు. అభీరభీరంకారణిత ప్రచండ తాండవ నృత్యం వందే వివేకానందం. వివేకానందుణ్ణి మనం స్తుతించేటప్పుడు అభి అన్నాడు ఆయన. భయం వద్దు, భయం వద్దు, బీ ఫియర్లెస్, బీ బ్రేవ్, బీ మోరల్ అని కదా ఆయన చెప్పింది. దట్ ఈస్ ఫ్రమ్ గీత ఓన్లీ. క్రోధం, అనుకున్నది జరగనప్పుడు కలిగేటువంటి కోపం. నువ్వు అనుకుంటే సరిపోతుందా? భగవంతుడు అనుకోవద్దు నీకు ఆ పని కావాలని, అంతే కదా. అంటే జ్ఞాన తపస్సు అంటే కేవలం మనం పుస్తకాలు చదివితే నాలెడ్జ్ వస్తుంది అంటున్నాం. బట్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రీడింగ్ ఆఫ్ ద బుక్స్. పుస్తకం చదువుతాం, బట్ హౌ మచ్ యూ హ్యావ్ గ్రాస్ప్, హౌ మచ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్? ఎన్ నెంబర్, ఇన్ఫైనైట్. అఫ్ కోర్స్ దే ఆర్ ఫైనైట్, దే ఆర్ ఎన్ నెంబర్. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో. పుస్తకం చదివితే వచ్చేదా జ్ఞానం? కాదు కదా. జ్ఞానము అంటే తెలుసుకోవడం. ఏం తెలుసుకుంటున్నాం మనం? దేని గురించి? ఈ చెయ్యి ఎవరిది అంటే నాది అంటాం. ఈ ముక్కు ఎవరిది అంటే నాది అంటాం. ఈ కన్ను ఎవరిది అంటే నాది అంటాం. ఈ శరీరం ఎవరిది అంటే నాది అంటాం. ఈ గుండె ఎవరిది అంటే నాది అంటాం. ఈ లివర్ ఎవరిది అంటే నాది అంటాం. ఈ కిడ్నీస్ ఎవరు అంటే నాది అంటాం. సో శరీరంలో ఏ భాగాన్ని చూపించి అడిగినా నాది అంటాం. అంటే శరీరము అనేటువంటిది కాదు మనం నేను అని చెప్పేటువంటిది. మరి ఈ నేను ఎవరు? ఈ నేను ఎవరు తెలుసుకోవటమే జ్ఞానం, అసలైన జ్ఞానం. అంటే ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద బాడీ అని యూ షుడ్ నో, యూ షుడ్ రియలైజ్. ఊరికే వీఆర్ ఆల్ డిస్కసింగ్ ఇన్ ఇంటలెక్చువల్ ప్లేన్. ఇది కాదు. హూ యామ్ ఐ, నేనెవరో తెలుసుకోవటం. ఆ నేను ఎవరో తెలుసుకునే స్థితికి రావాలి. అది చెప్పిన వారు రమణ మహర్షి మనకు. నేనెవరని ప్రశ్న వేసుకొని, నేటి కాలంలో చెప్పిన వారు అనమాట. నేనెవరో ప్రశ్న వేసుకొని ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్ళిపో. అది తపస్సుతో సమానం. నిరంతరం మననం చేస్తూ జీవించడం అనమాట. శుద్ధి, పూత, ఈ 3 వికారాలను తొలగించుకోవడం. ఏ 3 వికారాలు? అనురాగము, భయము, క్రోధము అనేటువంటి 3 వికారాలను తొలగించుకోవడమే. ఈ డస్ట్బిన్ లో పడేయటమే, రీసైకిల్ బిన్ లో పడేయటం. జస్ట్ యూ రిమూవ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద రీసైకిల్ బిన్స్. ఇది ఏదో ఒక కాలానికి సంబంధించినది కాదు. గతంలో కూడా చాలా మంది ఈ విధమైనటువంటి మార్గాన్ని బట్టి నన్ను ఆశ్రయించారు, నన్ను చేరుకున్నారు. ఇప్పుడు చేరుకునే వాళ్ళు ఉన్నారు, భవిష్యత్తులో చేరుకోబోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి భక్తితో కూడినటువంటి జ్ఞానం మనిషిని భయం నుండి విముక్తి చేస్తుంది. భగవంతుడిని నమ్మడం అంటే ఆయనపై భారాన్ని వేసి మన కర్తవ్యాన్ని నిర్మలమైన మనస్సుతోటి పూర్తి చేయటమే భగవంతుడిని నమ్మటం. సో హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్, హ్యావ్ ఫెయిత్. వెన్ ఫెయిత్ క్లోజెస్ ఆల్ ద డోర్స్, ఫెయిత్ ఓపెన్స్ ద డోర్ అంటారు కొంతమంది మోడర్న్ ఇది చెప్పేవాళ్ళు. అంతే కదా. మొత్తం భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉంచి, అనిధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఎక్కడా నాకు దిక్కు లేదు అని చెప్పి ఆయన పాదాలను ఆశ్రయి విల్ గెట్ ఎవ్రీథింగ్. ఇది భగవానుడు చెప్పు. నమస్కారం. ధన్యుణ్ణి. మీ
ఊటుకూరు జానకి రామారావు.